అయితే ఈ నాసిక్ కేసులో టీసీఎస్కి సంబంధించిన కంపెనీ కేసులో ఉన్నది కేవలం లైంగిక వేధింపు మాత్రమే కాదు, ఇందులో మత కోణం కూడా ఉంది. లైంగికంగా వేధించి వాళ్ళు అక్కడితో ఊరుకోలేదు, మతం మారమని, నమాజ్ చేయమని, బీఫ్ తినమని, ఇలాంటివన్నీ కూడా తమతో చేశారని చెప్పి బాధితులు ప్రస్తుతం చెప్తున్నారు. అయితే ఇదంతా ఇంకా విచారణ జరగాలి, కోర్టులో తేలాలి, వాళ్ళకు అప్పుడు శిక్షలు పడాలి. అప్పుడు నిజంగా ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు చేసిన నేరాలు ఏంటి అనేది పూర్తిగా మనకు అప్పుడు తెలుస్తాయి అన్నమాట. అయితే దీంట్లో ఒక ముస్లిం లేడీ పాత్ర కూడా ఉండడం అనేది ఇప్పుడు అందరినీ షాక్కి గురి చేస్తుంది అన్నమాట. హెచ్ఆర్ మేనేజర్ సోఫియా ఖాన్ వ్యూహాత్మకంగా హిందూ అమ్మాయిలను నియమించి వారిని ముస్లిం టీం లీడర్ల కింద కేటాయించేవారని దర్యాప్తులో వెల్లడైంది. ఈ లేడీ హెచ్ఆర్ ఎవరైతే ఉన్నారో ఈమె రిక్రూట్మెంట్ చేసేటప్పుడే హిందూ అమ్మాయిల్ని ప్రత్యేకంగా ముస్లిం టీం లీడర్ల టీమ్స్లో నియమించి వీళ్ళని లైంగికంగా వేధించడానికి కానీ లేదంటే సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ చేయడానికి కానీ అవకాశం కల్పిస్తూ ఈ లేడీ హెచ్ఆర్ కూడా నేరంలో కుట్రలో పాత్ర వహించింది అని చెప్పి మనకు తెలుస్తుంది అన్నమాట. కార్పొరేట్ ట్రిప్పుల పేరుతో రిసార్ట్లకు తీసుకువెళ్ళి లైంగిక వేధింపులకు గురి చేయడం, బీఫ్ పార్టీలు నిర్వహించడం, బ్రెయిన్ వాషింగ్ వంటి చర్యలకు కూడా పాల్పడేవారు.